ఏంటిదేమీ ఎప్పుడు లేనిది ఇప్పుడు ఈ వీడియోకి ఇంట్రో యాడ్ చేసింది అనుకుంటున్నారా? మర్చిపోతున్నా. మీరు నా వీడియోస్ని మర్చిపోయినట్టే నేను కూడా నాకు ఛానల్ ఉంది, దాంట్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా అన్న విషయమే మర్చిపోతున్నా. అందుకే అప్పుడప్పుడన్నా గుర్తు చేసుకోవాలని ఇవాళ ఈ వీడియోకి ఇంట్రో యాడ్ చేసిన. ఎందుకంటే దానిపైన నా ఛానల్ పేరు ఉంటుంది, మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటా అని. అది సరే కానీ ఇప్పుడేం వీడియో పెడుతున్నావు అని అనుకుంటున్నారా? ఇంకేం వీడియో, టైటిల్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మీకు తెలియని వీడియో నేనేం పెడతా? రాఖీ పండగప్పటి వీడియో ఇప్పటిదా అప్పటిదా, మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అని అనుకుంటున్నారా? చెప్తా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. రాఖీ పండగకి ఒకరోజు ముందు రాఖీలు తీసుకొని బస్సులో అమ్మోళ్ళ ఇంటికి బయలుదేరుతున్నా. అస్సలు ఆ రోజు అన్ని బస్సులు ఫుల్గానే ఉన్నాయి, ఫుట్పాత్ పైన కూడా ఖాళీగా లేరు. నేను ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఇంకో రూట్ అన్నట్టు. ఇది మా కాలేజ్ టైంలో మా కాలేజ్ బస్సు ఈ రూట్లోనే వచ్చేది. అసలు ఫుల్ మొత్తం ఊర్లని తిరుక్కుంటూ వచ్చేది. ఈ బస్సు కూడా అట్లనే పోతుంది. అమ్మోళ్ళ ఊరికి బస్సు 3 times వస్తుంది అనుకుంటా డైలీ, అంతే టైమింగ్స్ ప్రకారం వస్తుంది. అనుకోకుండా ఈ బస్సు ఎక్కినాం మేము. మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళే అందరు, ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ మా అమ్మమ్మ వాళ్ళు. నిజంగా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ మా అమ్మమ్మ వాళ్ళే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆ ఊరిపై నుంచి వెళ్ళకుండా, ఆ రూట్లు వెళ్ళకుండా కూడా 12 సంవత్సరాలు అవుతుంది. అట్లా ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఆ ప్రయాణం అట్లా సాగింది. ఈ లోపల మా అమ్మ వాళ్ళ ఊరు కూడా వచ్చింది. అక్కడ నుంచి నాన్న బైక్ పైన ఇంటికి వచ్చినాము. మేము ఎప్పుడు వచ్చే చందుర్తి రూట్లోకి వెళ్ళి వస్తామేమో అని అనుకున్నాడు. కాకపోతే ఈ రూట్లో వచ్చి మేము మా నాన్నకి సర్ప్రైజ్ ఇచ్చినాము. నేను వీడియోస్ అన్నీ లేట్ అయిపోతున్నాయి, అస్సలు అప్లోడ్ చేస్తలేను. స్టార్ట్ చేయాలని అనుకునే టైంకి తాతకి హెల్త్ మంచిగా లేదు. శివరాత్రి నా లాస్ట్ వీడియో కదా, ఆ తర్వాత సమ్మర్లోనే వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకున్నా. కానీ నేను సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి అస్సలు పోలేదు. హాలిడేస్లో పిల్లలే పోయిర్రు వచ్చిర్రు. తర్వాత June 5th నేను పోయినా. ఆ రోజే తాత అడ్డం పడ్డాడు. అప్పటి నుంచి తాత హెల్త్ మంచి లేదు, ఇంకా నాకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది రాఖీ పండుగ రోజు తలస్నానం చేసి కర్రీలు నేనే వండిన. ఆ రోజు బెండకాయ పులుసు, టమాటా పప్పు ఇంకా గుర్తుంది నాకు. ఇప్పుడు నేను చూపించే ఈ కొడలు ఉంది కదా, మేము కొడలనే అంటాము. అది ఓన్లీ కూరగాయలు కట్ చేయడానికే వాడతాము. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి కూడా ఇదే కొడల్ని వాడుతుందట మా నానమ్మ. కూరగాయలు కోసి 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 చూసిరు కదా, అరిగిపోయింది అక్కడ. ఇది వీడియోలో చూపించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పటికి వీలైంది. అది అట్లా ఉంది కానీ కలరు కూరగాయలు కట్ చేయడానికే వాడతాం మేము దాన్ని, ఇంకా దేనికి వాడము. తర్వాత అప్పుడు శ్రావణం కాబట్టి అన్ని టెంపుల్స్లో కొబ్బరికాయలు కొడతాం కదా. ఇక్కడ హనుమాన్ టెంపుల్లో కూడా కొబ్బరికాయ కొట్టినాం ఆ రోజే నేను వచ్చిన అని చెప్పి. మా నాన్నకి ఎంత చెప్పినా వినకుండా ఆ రోజు వడ్లెండ పోసిండు బయట. గంట కూడా వడ్లెండలేవు, ఫుల్ వర్షం పడ్డది. ఇంకా నయం వర్షం రాకముందుకే సంచులలో వడ్లెత్తేసినాము, లేకపోతే మొత్తం దడిసేటి. ఒక్క 5 minutes లేట్ అయినా కూడా అంత వర్షం పడ్డది ఆ రోజు. ఆ రోజు మొత్తం ఆగమాగమే ఉంది, తృప్తిగానే లేదు.
ఏ రాఖీ పండగ అయినా ఫస్ట్ మా పాపతోడు బాబుకి కట్టించిన తర్వాతనే నేను తమ్మునికి తాతకి నాన్నకి కడతా. ఈసారి తమ్ముడు రాఖీ పండగకి రాలేదు, మస్తు మిస్ అయినాన్ని నేను. ఈసారి రాఖీ పండగకి చెల్లె వాళ్ళ ఇంటికి పోయిండు, చెల్లెతోటి కట్టించుకుండు. ఏ సంవత్సరం అయినా చెల్లె మిస్ అయ్యేది. 7-8 years అవుతుంది వాడికి రాఖీ కట్టకది. ఈ సంవత్సరం మా చెల్లె కట్టింది, నేను మిస్ అయినా. అది మిస్ అయితే ఎంత బాధ అనిపిస్తుందో ఈ సంవత్సరం తెలిసింది నాకు. మంచిగా ఉంది తాత, గిడి చూడే, इधर बाबू, इधर देखो. 124 hours time waste. తాత ఈ వీడియోలు చూడడానికి మంచిగా ఉన్నాడు, కానీ ఇంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండేది. ఒక్క అడిగేయడానికి రాలేదు, అన్నం తినలేదు, ఏం తినలేదు, మాట్లాడడానికి నోరు తిరగలేదు. అసలు ఎట్లా ఉంటాడో, ఎట్లా బయటపడతాడో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంటాడని అస్సలు అనుకోలేదు. మేమైతే మస్తు భయపడ్డాం తాత విషయంలో. పర్లేదు, ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు. తర్వాత తమ్ముని మిస్ అయినాం కాబట్టి తమ్మునితోని చెల్లెతోటి వీడియో కాల్ చేసి మాట్లాడి ఆ రోజు అట్లా గడిచిపోయింది మాకు. ఆ తర్వాత సాయంత్రమే నేను మళ్ళీ మా ఇంటికి వచ్చిన. ఇది వాళ్ళటి వీడియో. ఈ వీడియోలో నేను ఎందుకు వీడియో చేయాలనేది ఒక కారణం మాత్రమే చెప్పిన. త్వరలో నేను వీడియోస్ చేయడానికి కారణం ఏంటో కూడా చెప్తా. చివరి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.